అందరికీ నమస్కారం అండి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ను మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. పంటల సాగుకు ఆదరవుగా ఉండేందుకు ప్రభుత్వం రైతు బంధు సహాయాన్ని అందజేస్తోంది. ఎన్నికలకు ముందు ఈ పథకం అమలును ఎన్నికల కమిషన్ నిలిపివేయగా ఈ యాసంగికి గాను గత ప్రభుత్వం అనుసరించిన విధానాల మేరకు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి సొమ్ముల జమ ప్రక్రియ ప్రారంభం కాగా ఖమ్మం జిల్లాలో మొత్తం 3,42,799 మంది రైతులకు 370.29 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వరకు 37,977 మంది రైతులకు మొత్తం 10.81 కోట్లను వారి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. అయితే తమ ప్రభుత్వం రాగానే ఎకరానికి 15,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ కొత్తగా ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో ఈ యాసంగికి మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పచ్చజెండా ఊపారు. ఈ విడత పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్షించి పథకంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.